వెల్కమ్ బ్యాక్. ప్రధాని మోదీ చైనాలో షాంఘై సహకార సదస్సుకు హాజరవడానికి వెళ్తున్నారు. అంతేకాదు 31వ తారీఖున రేపు ఆయన చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కూడా భేటీ కాబోతున్నారు. ప్రధాని మోదీ చైనా పర్యటనపై చాలా అంచనాలు ఉన్నాయి, చాలా ఆశలు కూడా ఉన్నాయి. దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. నాగేశ్వర్ గారు, ప్రధాని మోదీ చైనా పర్యటనను ఎలా చూడాలి, భారత్కు కలిగే ఉపయోగాల గురించి, రెండు దేశాల మధ్య స్నేహ వాతావరణం గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎవరు మన పొరుగు దేశంగా ఉండాలో మనం నిర్ణయించలేము. అందువల్ల జాగ్రఫీ కెనాట్ బి చేంజ్, ఇట్ కాంట్ బి ఆల్టర్డ్. మనకు నచ్చినా నచ్చకపోయినా చైనా అక్కడ ఉన్నది మన పక్కన. అదొక బలమైన దేశం. భారతదేశం కూడా బలమైన దేశంగా పెరగాలని కోరుకుంటుంది. రెండు దేశాల మధ్య కాంపిటీషన్ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ కూడా ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలి? కాంపిటీషన్ కాన్ఫ్లిక్ట్గా మారకుండా జాగ్రత్త పడాలి, డిఫరెన్సెస్ను డిస్ప్యూట్గా మారకుండా జాగ్రత్త పడాలి. అందువల్ల మ్యూచువల్ రెస్పెక్ట్, ఉభయులకు పరస్పర గౌరవము, మ్యూచువల్ ఇంట్రెస్ట్, పరస్పర ప్రయోజనాలను కాపాడే రీతిలో రెండు దేశాలు సంబంధాలు పెట్టుకోవాలి. ఎందుకు లాభం మనకు? ఒకటి, మీకు చైనా నుంచి మనం ఫెర్టిలైజర్సు, ఇప్పుడు ఆల్రెడీ యూరియా కొరత మనం చూస్తున్నాం భారీగా. మనము 20 to 30% ఫారిన్ ఇంపోర్టెడ్ యూరియా పైన ఆధారపడతాం భారతదేశంలో. మన దేశంలో 410 కోట్ల టన్నుల యూరియా తయారవుతుంది. సో అందులో మనకు 20 to 30% షార్టేజ్ ఇంపోర్ట్ చేసుకుంటాం. సో చైనా ఫెర్టిలైజర్ ఎక్స్పోర్ట్ ఇండియాకి ఆపడం వల్ల మన రైతులు ఇబ్బంది పడుతున్నారు. సో అందువల్ల ఎరువులు సప్లై చేస్తానికి చైనా అంగీకరించింది ఇప్పుడు. అలాగే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అంటారు, అంటే అవి మన ఆధునిక సాఫిస్టికేటెడ్ మోడర్న్ ఇండస్ట్రీలో చాలా కీలకం. రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో వాటిని ఆపారు. ఇప్పుడు అవి ఇవ్వటానికి చైనా ముందుకు వచ్చింది. రెండోది. మూడోది టన్నెల్ బోరింగ్ ఎక్విప్మెంట్ అంటారు, అంటే టన్నెల్స్ను మీరు క్రియేట్ తవ్వటానికి. సో ఇలాంటివి మనకు అవసరాలు ఉన్నాయి, చైనా తీర్చగలుగుతుంది. రాజకీయ విభేదాల వల్ల, వివాదాల వల్ల అది సమస్యగా మారింది. విభేదాలు అనివార్యం, కానీ అది వివాదాలుగా మారకుండా జాగ్రత్త పడాలి. ఇది మనకు లాభం. ఇది మొదటిగా ఇండియాకు లాభం. రెండవది ఇండియాకు లాభం ఏంటి? చైనా పాకిస్తాన్ నెక్సెస్ ఉంది. ఈ నెక్సెస్ ఒక తారస్థాయికి చేరింది ఇటీవల ఆపరేషన్ సింధూర్ సందర్భంగా. ఒక రకంగా చైనా బహిరంగంగా ప్రత్యక్షంగా మనతో తలపడకుండా పరోక్షంగా చైనా పాకిస్తాన్ కలిసే భారత్ పైన తలబడ్డాయి. ఎప్పుడు కూడా ఏ దేశం కూడా టూ ఫ్రంట్ వార్ కోరుకోదు. శత్రువర్గంలో చీలిక తేవడం అనేది ఎప్పుడు కూడా తెలివైన వాడు చేసే పని. మూర్ఖుడు చేసే పని ఏంటంటే ఇద్దరు కాదు 40 మంది రండి, పాకిస్తాన్ రాని, చైనా రాని, అమెరికా కూడా రాని, రష్యా కూడా రాని, అందరినీ కలిపి కొడతామని మన సోషల్ మీడియాలో దేశభక్తులు ఉంటారు చూడండి. సో ఈ దేశభక్తులు మాట్లాడతారు, కానీ యుద్ధం అలా ఉండదు. యుద్ధ భూమిలో మనము శత్రువును తక్కువ అంచనా ఎప్పుడు వేయకూడదు. అందువల్ల చైనా పాకిస్తాన్ మధ్య డీకపుల్ చేయగలిగితే అది మనకు లాభం కదా. సో అట్లీస్ట్ చైనా పాకిస్తాన్కి ఏ మేరకు సహకారాన్ని తగ్గించినా అది మనకు ప్రయోజనమా కాదా? సో అందువల్ల దాన్ని సాధించడం కొరకు, చైనా పాక్ నెక్సెస్ను బ్రేక్ చేయడం కొరకు చైనాకు మోడీ వెళ్ళడం కరెక్ట్. ఇక మూడవది, సరిహద్దు పైన ఘర్షణ వాతావరణం ఉంటే, సరిహద్దు పైన సైన్యాలు మోహరించి ఉంటే, ఎందుకంటే మన బార్డర్స్ ప్రపంచంలో పోస్ట్ కొలోనియల్ పీరియడ్లో చాలా దేశాల సరిహద్దుల్ని వలస ప్రభుత్వాలు నిర్ణయించారు, కొలోనియల్ రూలర్స్ నిర్ణయించారు. సో చైనా ఇక్కడ వరకు మాదంటుంది, ఇండియా ఇక్కడ వరకు మాదంటుంది, అంటే దెర్ ఈజ్ ఎ డిస్ప్యూటెడ్ టెరిటరీ. ఉదాహరణకు ఆక్సా చిన్ దగ్గర మాదని మనం అంటాం, అరుణాచల్ ప్రదేశ్ మాడని వాళ్ళదంటారు. ఇది ఇవాళ ఒక్క రోజులో తేలదు. వీటిపైన బార్డర్ డైలాగ్ నడవాలి చాలా కాలం. అది ఒక్క రోజులో పరిష్కారం కాదు. కానీ ఈలోగా ఏం చేయాలి? ఇద్దరు ఒకరికొకరు ఘర్షణ ఎదురవుతే ఏదైనా జరగచ్చు. గల్వాన్లో జరిగింది అదే కదా. అందుకొరకు ఏం చేస్తారంటే ఈ ప్లేస్ ప్యాంగ్సాంగ్ లేక్ అంటారు, ఆ ప్రాంతంలో ఫింగర్ 8, ఫింగర్ 4 ఇలా ఉంటాయి. ఫింగర్ 8 వరకు చైనా సైన్యము పరిమితమై, ఫింగర్ 4 వరకు మన సైన్యం పరిమితమైతే అప్పుడు అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే, మీకు ఆ 8 నుంచి దాటి మాదే అని చైనా అంటుంది, 4 దాటి మాదే అని మనం అంటున్నాం. 8కు 4కు మధ్య, ఫింగర్ 4 ఫింగర్ 8 మధ్యలో ఉన్న భూభాగం మాదే అని రెండు దేశాలు అంటారు. అక్కడ ఎవరు లేరు అనుకోండి, గొడవే ఉండదు కదా. ఫింగర్ 8 దాటాక చైనాదని మనం ఒప్పుకుంటున్నాం, ఫింగర్ 4 దాటాక ఇండియాదని చైనా ఒప్పుకుంటాడు.
సో పరస్పరం ఒప్పుకున్న ప్రాంతాల్లోనే మోహరించి ఉంటే సమస్య రాదు కదా. సమస్య రాదు కదా. మీకు ఎక్కడ ఇప్పుడు హ్యాబిట్స్లో ఒకరు కూకట్పల్లిలో ఒకరు ఉన్నారనుకోండి, కొట్టుకుంటారా ఇద్దరు? సో ఇద్దరు వచ్చి మీరు సెక్రటరియట్ ట్యాంక్ బండ్ మీద నిలబడరు అనుకో, కొట్టుకునే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఒకరు కూకట్పల్లిలో పెడతాం, ఒకరు హ్యాబిట్స్ పెడతాం, పని అయిపోతుంది కదా. ఒకరు బందర్ రోడ్, ఒకరు ఏలూరు రోడ్లు ఉన్నారనుకో, విజయవాడ తెలిసిన వాళ్ళకు ప్రాబ్లం ఏం రాదు కదా. బందర్ రోడ్లో ఉన్నవాడుకు ఏలూరు రోడ్డు మధ్యలో ఒక ప్లేస్ ఉంటుంది, కానీ ఇద్దరు వచ్చి బీసెంట్ రోడ్లో కలిశారనుకో కొట్టుకుంటారు. సో అందువల్ల అలా దూరం పెట్టడం, ఆ డిస్ఎంగేజ్మెంట్ ఇప్పుడు జరిగింది. అంటే అర్థం సరిహద్దు ఫైనల్ అయినట్టు కాదు, మనము లొంగినట్టు కాదు, చైనా వాడు లొంగినట్టు కాదు, కానీ పరస్పరము ఎదురు కాకుండా అనవసరపు ఘర్షణలు రాకుండా జాగ్రత్త పడుతున్నాం. సరిహద్దు మీద పీస్ ఉంటే దేశానికి ఉపయోగమే కదా. ఏ దేశము యుద్ధం కోరుకోదు. ఇప్పుడు మనం కూడా ఏమంటున్నాం, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా ఏమన్నాడు, ఇది బుద్ధుడు పుట్టిన దేశం, బౌద్ధ యుద్ధ నహి అన్నాడు. యుద్ధాన్ని ఎవడు ఏ దేశభక్తుడు కూడా యుద్ధం కోరుకోకూడదు, ఉన్మాది మూర్ఖులే కోరుకుంటారు. యుద్ధం అంటూ వస్తే వెనకడుగు వేయకూడదు. యుద్ధం భారతదేశం కోరుకోకూడదు, కానీ యుద్ధం అంటూ అనివార్యమైతే, మన ప్రమేయం లేకుండా మన పైన యుద్ధం నెట్టబడితే అప్పుడు వీరోచితంగా పోరాడాల్సింది, ఇంకో మార్గం లేదు కదా. అప్పుడు వెనుజుపెట్టలేం కదా. సో అందువల్ల భారతదేశం యుద్ధం జరగద్దనే కోరుకోవాలి. సో అందుకు ఈ డిస్ఎంగేజ్మెంట్ ఉపయోగపడుతుంది. 4, ట్రంప్ ఇద్దరిని కలిపి వాయిస్తున్నాడు, చైనాను వాయిస్తున్నాడు, ఇండియాను వాయిస్తున్నాడు. మనము చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో క్వాడ్లో కలిశాం. అమెరికా, జపాన్, చైనా, ఆస్ట్రేలియా, అంటే ఈ ప్రాంతాన్ని ఇండో పసిఫిక్ అంటారు. ఇండో పసిఫిక్లో చైనా ఆధిపత్యాన్ని అమెరికా సహించడం లేదు. ఇండియా కూడా ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యం మనకు కూడా ఇష్టం లేదు. ఆడ కన్వర్జెన్స్ ఉంది కనుక ఇద్దరం కలిశాం. కలిసిన అమెరికా వాడు మనకు ఏం ఉపయోగపడతలేడు, వాడు పోయి పాకిస్తాన్తో కలుస్తున్నాడు, ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు. సో నిన్నటిదాకా నినాదం ఏంటి, బీజేపీ పరివారం కూడా నమస్తే ట్రంప్, బాయ్కాట్ చైనా. అవును, ఇప్పుడు ఏమైంది, బాయ్కాట్ ట్రంప్, నమస్తే జింపింగ్ అంటున్నారు. అందువల్ల మనకు అప్పుడైనా ఇప్పుడైనా ఒక స్టాండ్ ఏముండాలి అంటే, ఒక దేశం కోసం మన దేశంతో కలవకూడదు. మన పాలసీ షుడ్ బి ఆల్వేస్ ఇండిపెండెంట్. ఇండియన్ నేషనల్ ఇంట్రెస్ట్, భారతదేశ జాతీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పి చైనా శాశ్వత మిత్రుడా? శాశ్వత మిత్రుడు అమెరికా కాదు, చైనా కాదు, ఎవరు శాశ్వత మిత్రులు కాదు. అందరూ ఎవరు ఎప్పటి వరకు అందరము కలిసి రైల్లో ప్రయాణం చేస్తున్నాం. సో మీరు ఒకటి ఆర్డర్ ఇస్తాను, నేను ఒకటి ఆర్డర్ ఇస్తాను, నేను టీ ఆర్డర్ ఇస్తాను, మీరు బిస్కెట్స్ ఆర్డర్ ఇస్తారు, నేను నాగేశ్వరరావు బిస్కెట్ తీసుకుంటారా, మీరు ఒక బిస్కెట్ ఇస్తారు, ఏమండి టీ మీకు కూడా కావాలా, ఆయన కూడా ఒక టీ వేయ, రోహిత్ కూడా అంటాను. అంటే అర్థం మన ఇద్దరం శాశ్వతంగా ఒకే ఇంట్లో ఉండి నువ్వు రోజు నాకు బిస్కెట్లు ఇచ్చి నేను రోజు నీకు టీ ఇస్తానా? ఇదే అది అక్కడ వరకు. సో ఆ రైలు ప్రయాణం వరకు మిత్రులం. నీ స్టేషన్లో నువ్వు దిగిపోతావు, నా స్టేషన్లో నేను దిగిపోతా. చాలా కొద్ది సందర్భాల్లోనే తర్వాత మెసేజ్లు ఇచ్చుకుంటారు, కాంటాక్ట్ అవుతారు. ఎక్కువ సందర్భాల్లో మళ్ళీ కలవను అవునా కదా. ఇది కూడా అంతే. చైనాతో ఎప్పటివరకు సంబంధాలు, చైనా మనకు అనుకూలంగా మనకు ఉపయోగపడినంత కాలం మనం కూడా ఉంటాం, మనం ఉపయోగపడినంత కాలం చైనా కూడా ఉంటాడు. ఇక 5వది జియో పాలిటిక్స్. ఇప్పుడు ఒక అమెరికా ఒక ఆధిపత్య దేశంగా ప్రపంచం పైన బరి తెగించి తిరగబడుతుంటే, అన్యాయంగా భారతదేశం పైన దాడి చేస్తుంటే ఇండియా ప్రత్యామ్నాయాలు వెతుక్కోవద్దా? తల వంచుకొని శిరస్సు వంచుకొని ఉండాలా? అందువల్ల మనము జియో పొలిటికల్గా అమెరికాకు ఒక మెసేజ్ ఇవ్వాలి. బాబు నువ్వే కాదు, నువ్వేమో అనుకుంటున్నావు, 30 ఏళ్ళుగా నీతో ఉన్నాం కనుక మాకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు విడాకుల చట్టం వచ్చిందని చెప్పి అందరూ విడాకులు తీసుకోరు, కానీ విడాకుల చట్టం బాధించే భర్తలకు ఏదో ఒక హడలు కదా. కావాలంటే నేను వదిలేసి నేను విడాకులు తీసుకోగలను అని చెప్పి ప్రతి భార్య విడాకులు తీసుకుంటుందా? ఇది కూడా అంతే. అమెరికాకు ఒక హెచ్చరిక, బాబు మాకు ఇంకో చైనా ఉంది, రష్యా ఉంది, అవసరమైతే మేమంతా కలిసి నీ సంగతి చెప్తాం. ఒక స్ట్రాటజిక్ సిగ్నలింగ్ అంటారు. ఇది వ్యూహాత్మక సంకేతాలు ఇవ్వడం. జియో పాలిటిక్స్లో స్ట్రాటజిక్ సిగ్నలింగ్, స్ట్రాటజిక్ పోస్టరింగ్ అంటారు. ఆ స్ట్రాటజిక్ సిగ్నలింగ్, స్ట్రాటజిక్ పోస్టరింగ్ కూడా అవసరం కదా. అది 5వది. సో అందువల్ల ఏ రకంగా చూసినా చైనాకు మోడీ వెళ్ళడం ఇలా 5 రకాలుగా స్థూలంగా చెప్పారు. ఇంకా చాలా చెప్పచ్చు. స్థూలంగా మనకు ఉపయోగం. అదే సమయంలో డిఫరెన్సెస్ లేవా ఉన్నాయి. బ్రహ్మపుత్ర మీద వాళ్ళు పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నారు, అది మనకు నష్టం. సరిహద్దు వివాదం ఇంకా పరిష్కారం కాలేదు. చైనా పైన మన నమ్మకం లేదు గత అనుభవాల రీత్యా.
చైనా ఇండియా రెండు ప్రపంచంలో ఒక బలమైన దేశాలుగా కావాలని కోరుకుంటున్నాయి. అనివార్య పోటీ ఉంటుంది. ఇవన్నీ ఉన్న ఇష్యూస్. అమెరికాతో లేవో ఇష్యూస్, ఇన్ని దేశాలతో ఇష్యూస్ ఉంటాయి. మనం సృష్టించిన బంగ్లాదేశ్ మన పైన తిరగబడతలేదా? ఇప్పుడు ఏం చేయగలుగుతున్నాం? 200 ఏళ్ళు మనల్ని పాలించి మన అల్లూరు సీతారామరాజును చంపి మన భగత్ సింగ్ ఉరి తీసిన బిడ్డంతో సంబంధాలు పెట్టుకుంటలేమా? ఇది కూడా అంతే. యాజ్ లాంగ్ యాజ్ ఇండియన్ ఇంట్రెస్ట్ సర్వ్ అయినంత కాలం చైనాతో ఉంటాం. సర్వ్ కానప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాం. చైనాకు కూడా ఎందుకు అవసరము? చైనా అమెరికా వాయించుతుంది. సో చైనాకు పాకిస్తాన్తో అయ్యేదే ఉన్నది. పాకిస్తాన్ వాడు ఏం చేస్తాడు? వాడు ఆఫీస్ అయ్యి ఇవ్వగలుగుతాడు, ఒక జైషీ మహమ్మద్, ఒక మసూద్ అజర్ని ఇవ్వగలుగుతాడు. మనమేమో టెక్నాలజీ ఉన్న దేశం, ఎకానమీ, బిగ్ ఎకానమీ. వాట్ ఈజ్ పాకిస్తాన్? చైనాకు పాకిస్తాన్ అనేది ఒక నమ్మిన బంటు. మనం వీఆర్ పార్ట్నర్స్. వాడు పాకిస్తాన్ పార్ట్నర్ కాదు చైనాకు. వాడు అడక్క తింటున్నాడు. సో అడక్క తినటోడి కన్నా చైనాకు పార్ట్నర్ పైన గౌరవం ఉంటుంది కదా. అందువల్ల చైనాకు కూడా మనలాంటి వాళ్ళతో ఉపయోగం, పాకిస్తాన్తో ఉపయోగం కాదు. అందువల్ల చైనాకు కూడా ఒక ప్రపంచంలో బలమైన దేశంగా ఉండాలనుకుంటే ఇండియాతో మంచి స్నేహం వాళ్ళకు కూడా అవసరం. ఎందుకంటే వాళ్ళు ముందుకు వస్తున్నారు, మనం ముందుకు వస్తున్నాం. చూద్దాం ఎక్కడ రాకపోతే అక్కడ రాకపోతే. కరెక్ట్. అవును. రేపటి భేటీలో మరి